కొత్తగా సంత ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో మరి వివిధ గ్రామాల నుండి వచ్చేసిన వ్యాపారులందరికీ మన హుంసా గ్రామం తరపున వారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన గ్రామస్తులకు అందరికీ ఆనందకరమైన ప్రత్యేకమైన రోజు. మరి ఈరోజు మన హుంసా గ్రామ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మన గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి కూరగాయల సంత కానీ ఎటువంటి మార్కెట్ కానీ లేదు. మరి గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు గ్రామ రైతులు, యువకులు, మహిళలు అందరి అభిప్రాయం మేరకు మన గ్రామంలో సంత ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడంతో ఈరోజు మన హుంసా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల సహకారంతో మన గ్రామంలో ప్రతి మంగళవారం సంత ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంత ఏర్పాటు చేయడం వల్ల మన గ్రామ ప్రజలు మన గ్రామంలో సంత లేకపోవడంతో మరి వివిధ గ్రామాలకు వెళ్ళి సంత చేసుకొని వచ్చేవారు. అక్కడికి వెళ్ళి 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని మరి అక్కడ టిఫిన్ ఛాయ్ ఖర్చులు చేసుకొని 200 రూపాయలు ఖర్చు చేసుకొని వచ్చేవారు. మరి టైం కూడా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు మన గ్రామంలో సంత ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ 100-150 రూపాయలతో ఇక్కడ వారంకు సరిపడే కూరగాయలు కొనుక్కోవచ్చు. మరియు సమయం కూడా ఆదా అవుతుంది. మన గ్రామంలో ఒక అందరికీ ఉపాధి దొరుకుతుంది. మన గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా వచ్చే వ్యాపారస్తులందరూ కూడా ప్రజలందరూ సహకరించి ఈ సంతను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సంతకు వచ్చే వ్యాపారులందరికీ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. వచ్చే వ్యాపారులకు మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఏదన్నా కూడా అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తాము. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సంత ప్రారంభమవుతుంది. మరి మన గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. వచ్చే వ్యాపారులు కూడా ఇక్కడ వచ్చే వినియోగదారులు కూడా వారితో నిజాయితీగా వివరించి మన గ్రామ ప్రజలు కూడా వారికి సహకరించాలని ఇక్కడ వినియోగదారులకు మన గ్రామ ప్రజలకు వ్యాపారులందరూ కూడా తెలియజేస్తున్నాను. మరియు మా గ్రామ ప్రజల పిలుపు మేరకు మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సంతకు మేము చెప్పిన విధంగానే వారు వచ్చేసి మన గ్రామంలో సంతకు ఏర్పాటు చేసిన వ్యాపారస్తులందరికీ కూడా మేము వారికందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామ చుట్టుపక్కల గల ఇటు సోంపూర్ కానీ, మందర్న కానీ, టాక్లీ కానీ, రామగంగా నగరు, సుంకుని, ఖాజాపూరు, దోమలడిగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ సంతలో మరి ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కూరగాయల సంతను విజయవంతం చేయవలసిందిగా మనవి. మరి మీరందరూ కూడా ఎటు పతంగలో కాలూరుకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ అందరికీ కూడా మా హుంసా గ్రామం దగ్గర ఉంది కాబట్టి మీరందరూ వచ్చేసి ఈ సంతను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.